ఇక దేశంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవాళ 5 నెలల తర్వాత షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో తిహార్ జైలు వద్ద బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా, కల్వకుంట్ల కుటుంబం, తర్వాత హరీష్ రావు అక్కడ మనం చూస్తున్నాం, మాజీ మంత్రి కేటీఆర్, తర్వాత చాలా మంది పెద్దలు కూడా అక్కడ సమకూడడం జరిగింది. కవిత ఇప్పుడే బెయిల్ నుండి బయటికి రావడం మనం చూస్తున్నాం. విజువల్స్ న్యూస్ 360 ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం కవిత బయటకు రావడం చూస్తూ ఉన్నాం. కుమార్తెను ఆలింగనం చేసుకున్న తర్వాత కవితను కుమారుడిని ఆలింగనం చేసుకున్న కవిత తర్వాత భర్తను, సోదరుడిని ఆలింగనం చేసుకుని తమ బాధను వెల్లబుచ్చుకున్నారు. భావోద్వేగానికి లోనయ్యారు. అక్కడ ఉన్నటువంటి ఎట్టకేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు నుండి విడుదలయ్యారు. ఢిల్లీ ఎక్స్చేంజ్ పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 5 నెలల తర్వాత సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాబర్ట్స్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు చివరకు సుప్రీంకోర్టులో కానీ ఆమెకు విముక్తి లభించలేదనే చెప్పుకోవాలి. బెయిల్ కోసం ఆమె పెద్ద పోరాటమే చేశారు. మార్చి 15న కవిత అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. అంతకు 10 రోజుల ముందే ఆమెకు ఈడీ నోటీసులను జారీ చేసింది. కానీ కవిత హాజరు కాలేదు. 2022 జూలైలో లిక్కర్ స్కామ్ అనే థీమ్ వెలుగులోనికి వచ్చింది. దాదాపుగా 5 నెలల తర్వాత మొదటిసారిగా కవితను సిబిఐ విచారించింది. 2022 డిసెంబర్ 11న కవిత ఇంట్లోనే ఆమెను సిబిఐ విచారణ జరిపించింది. లిక్కర్ స్కామ్లో సిఆర్పిసి 160 కింద 7 గంటల పాటు ఆమె వాంగ్మూలాన్ని సిబిఐ నమోదు చేయడం జరిగింది. 2023 మార్చి 11న మొట్టమొదటిసారిగా ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. ఆ తర్వాత మార్చి 16, 20, 21 తేదీలో ఢిల్లీలో కవితను ఈడీ విచారించింది. తన 8 సెల్ ఫోన్లను కూడా ఈడీకి ఆమె సమర్పించడం జరిగింది. ఈడీ, సిబిఐలు దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కవిత పేరు ప్రస్తావించడం కూడా జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 50 కింద ఈడీ స్టేట్మెంట్ను రికార్డ్ చేయడం జరిగింది. జనవరి 5న కవితకు మళ్ళీ ఈడీ నోటీసులు జారీ చేశారు. మహిళను వ్యక్తిగతంగా విచారణకు పిలవడాన్ని సుప్రీంకోర్టులో కవిత సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఫిబ్రవరి 21న కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 26న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొంది. 41 సిఆర్పిసి నోటీసులను సిబిఐ ఇచ్చింది. ఆ తర్వాత తొలిసారిగా కవితను సిబిఐ నిందితురాలిగా చేర్చింది. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉందని కాబట్టి తాను విచారణకు రాలేనని రిప్లై ఇచ్చారు. ఆ రోజు సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉండగా అది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సౌత్ గ్రూప్ నకు కవిత నేతృత్వం వహించారనేది ప్రధాన ఆరోపణ. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు, మనము
నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind. గతంలో ఇదే కేసులో దినేష్ అరోరా, గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిల్లై అప్రూవర్గా మారారు. ఇదే కేసులో ఢిల్లీ సీఎం, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యి కొంతకాలం పాటు జైల్లో ఉండి ఇటీవలే బయటకు వచ్చారు. మొత్తానికి ఇవాళ బెయిల్పై విడుదలైన కవిత రేపు తెలంగాణలో అడుగు పెట్టనున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో ఫామ్ హౌస్ ప్రాంతంలో నీటిపారుదల, రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించారు. సర్వే నెంబర్ 311/7లో 1210 చదరపు గజాల్లో 3894 చదరపు అడుగుల మేర నిర్మించిన ఫామ్ హౌస్ విషయంలో నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటీవలే హైకోర్టు హైడ్రాకు ఆదేశాలను జారీ చేసింది.